అంటే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు క్యారవాన్లో లేవు కదా, లేవు, రూమ్ మేకప్ రూమ్లే కదా, మేకప్ రూమ్ లో. అవును, మేకప్ రూమ్లో వాళ్ళ రూమ్కి వాళ్ళు. అప్పుడు అన్ని ఫ్లోర్ లో కాకపోతే చేసేవాళ్ళు కదా కొంతమంది సెట్లు. ఆర్టిస్టులు ఇప్పుడు సావిత్రి గారు వీళ్ళందరూ ఉన్నారంటే కూర్చొని అక్కడ అందరూ ఒక నలుగురు ఐదుగురు కూర్చొని భోంచేసేవాళ్ళు. సావిత్రి గారు, ఇప్పుడు మన సూర్యకాంతం గారు. అవును, వీళ్ళందరూ ఉంటే కొంచెం నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ. రామారావు గారు మళ్ళీ కలిసేవారు కదా ఎవరితోటి, ఎన్టీఆర్ గారు కలిసేవాళ్ళు కదా, ఎవరితోటి కలిసేవారు కదా. ఆయన ఫుడ్ వేరు, ఆయన ఇది వేరు, ఆయన సపరేట్. సపరేట్గా ఉండేవాళ్ళు. ఓకే, ఆయన ఉంటే సెట్లో కూడా పిన్ డ్రాప్ సైలెంట్ ఉండే. అవును అవునండి, నిజమేనది. ఈయన ఉంటే కొంచెం జోవియల్గా ఉంటారు నాగేశ్వరరావు గారు. ఓకే, ఆయన కొంచెం సీరియస్గా ఉన్నట్టే ఉంటారు, కానీ మంచి వ్యక్తి, మాట్లాడడంలో చేయడంలో అంతాను. కానీ ఈయనలాగా సరదాగా ఉండరు. అంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ అవన్నీ క్యారెక్టర్లు ఉండిపోయాడేమో మరి తెలియదు, మరి నాకు తెలిసి. ఏమో మరి. కానీ ఒకరోజు ఆయనతో చేసిన ఒక నిండు సంసారం అనే సినిమాలో ఆయన సిస్టర్ క్యారెక్టర్ నాది. ఆయన కోసమని చెవులు తాకట్టు పెట్టి అమ్మేసి నేను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ చెట్టు కింద నీళ్ళంటే నాకు చాలా భయం. అటువంటిది ఆయన సిఎస్ రావు గారు డైరెక్టర్, ఆయన అంటే అసలు భయం అనమాట అందరికీ. అరుస్తాడు, ఎండపోతుంది, 4 అయింది, సాయంత్రం 4 అయింది, ఎండపోతుంది, లైట్ పోతుంది. ఆ అమ్మాయిని చెప్తున్నాడు, నేను వింటున్నాను, డూప్కి చెప్తున్నాడు. రామారావు గారు లేరు అప్పుడు, డూప్కి చెప్తున్నాడు, నువ్వు ఇలా పడకుండా నువ్వు టప్పుని వెళ్ళాలి, లేదంటే ఇదైపోద్దని. నేను ఏమైతుందని దేవుడా అనుకుంటే టప్పుని దూకేశాను. అంతకన్నా ఎత్తుంది పైన, కింద నీళ్ళల్లో దూకేసి గబ్బు నీళ్లు తాగేసి మింగేశాను. మింగడంతో కొంచెం లేట్ అయిందా అతను రావడానికి, తీసుకొని వెళ్ళేటికి అన్కాన్షియస్ అయి పడిపోయి అక్కడ. ఓకే, టైమింగ్ మిస్ అయింది. ఇంకా అతను పట్టుకొని, ఆయన డైరెక్టర్ పట్టుకొని నానా తిట్టాడు. సరే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఆయనతో తీయాలి కదా, రామారావు గారితో ఆ షాట్ తీయాలంటే మళ్ళీ వాహిని స్టూడియోలో సెట్ చేసి అక్కడ నీళ్ళలాగా అన్నీ పెట్టి, ఆయన ఎదురుగా ఉంటూ వేడి నీళ్ళు పెట్టండి, కాయండి, అమ్మాయిగా నీవు వేడి నీళ్ళు పోయండి, నెత్తిమించి చన్నీళ్ళు పోయొద్దు అని ఆయనే చెప్పి ఆ నీళ్ళన్నీ పోయించి ఆయన అప్పుడు ఎత్తుకొని బయటికి తీసుకొని వస్తాడు. కేర్ తీసుకునేవాళ్ళు కాస్త. అవునండి. అంటే మీరు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ అండి. ఇప్పుడు కే విశ్వనాథ్ గారిది ఒక స్టైల్. ఇప్పుడు మరి వంశీ గారి దగ్గరకు వచ్చేసరికి విశ్వనాథ్ గారిది ఏమో స్పష్టంగా క్లియర్గా ఉంటుంది, వంశీ గారిదేమో కాస్త స్పీడ్ ఉంటుంది. ఈ డైరెక్టర్లకి వేరియేషన్స్లో మీ నటనలో వేరియేషన్ చూపించాల్సి వస్తుంది కదా, అవి మీ ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయా వంశీ గారి డైరెక్షన్? లేదండి. వంశీ గారి సినిమాల్లో బాగా మీకు గుర్తుండిపోయే సినిమాలండి? వంశీ గారి సినిమా నేను ఒక్కటే చేశాను, అది ఏడిది నాగేశ్వరరావు గారిది, వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ హీరోగా చేశాడు, అదొకటే చేశాను ఆయన డైరెక్షన్లో. ఓకే, మిగతా సినిమాలు ఏమి నేను చేయలేదు. ఓకే, టీ కృష్ణ గారి పొజిషన్ అమ్మా, టీ కృష్ణ గారు చేసింది ఎక్కువ చేశాను. తెలుగు 6, మలయాళం ఒకటి చేసినట్టున్నారు. అంతే మాత్రం చేశాను. ఓకే, దేశంలో దొంగలు పడ్డారు అదొకటి చేశాను. విజయశాంతి చేశాను, ప్రతిఘటన చేశాను 4-5 సినిమాలు ఆయన డైరెక్షన్. అది ఎందుకంటే మొన్న ఒక 2 రోజుల క్రితం ముత్యాల సుబ్బయ్య గారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన ప్రస్తావన వచ్చింది, మన టీ కృష్ణ గారి ప్రస్తావన. ఆయన ఎక్కువ సీరియస్ సినిమాలు చేశారు, సీరియస్ సినిమాలు ప్లస్ ఎక్కువ పబ్లిక్లో ఉండే సినిమాలు చేశారు. ఆయనతో సినిమాలు చేసినప్పుడు ఎలా ఉండేదండి ఎక్స్పీరియన్స్? ఇండోర్ జరుగుతుంటాయి, సెట్స్లో ఫ్లోర్లో జరుగుతుంటాయి, కొన్ని సినిమాలు ఆన్ రోడ్ జరుగుతుంటాయి. ఎట్లా ఉండేదండి టీ కృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఎక్కువ నేను ఇండోర్లోనే చేశాను ఆయనతోటి, అవుట్డోర్ వర్క్ నాకు అంత రాలేదు. ఓకే, ఎప్పుడూ స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆయన, వర్క్ విషయంలో మాత్రం అంతా కరెక్ట్గా ఉంటాడు, మరీ సీరియస్గా ఏమీ ఆర్టిస్టుని భయపెట్టేసేలాగా ఉంటాడు ఆయన. ఆయన సినిమాలు సీరియస్గా ఉంటాయనే ఆయన మామూలుగా.